Thank you, Siddharth. This is the rural and rate of transmission. Surveillance, identification of symptomatic cases, తర్వాత హోమ్ క్వారంటైన్ మేనేజ్మెంట్, ఈ 3 ఆస్పెక్ట్లని బ్రీఫ్గా ఒకసారి మళ్ళీ రీట్రేట్ చేస్తారు. ఎందుకంటే మెడికల్ నలుగురు వచ్చారు కదా, టైం తక్కువ 3:30 కన్నా స్టార్ట్ చేస్తే లెవెల్లో యాక్టివిటీస్ అనేటివి బాగా జరగాలి. సో దాని మీద మనం ఒకసారి ఒక ఓరియంటేషన్ చేసుకుంటే మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఇంటర్మీడియట్లీ విలేజ్లో పనిచేసే 5 మందిని కూడేసి ఇట్లాంటి ఒక సెషన్ అవుతే కంపల్సరీగా మండల స్థాయిలో పెట్టాలా. మీ నలుగురు ఎవరేమో అక్కడ వాళ్ళకు మాట్లాడాలనేది కూడా నేను స్పష్టం చేసి చెప్తాను. సో ఇది మనం ఈరోజు రేపు ఇట్లా ఈ మండల స్థాయిలో టాస్క్ ఫోర్స్ ఏదైతే ఉందో ఎంఆర్ఓ, ఎంపీడీఓ, స్టేషన్ హౌస్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్స్ ఈ నలుగురే రమ్మడానికి కారణం ఇది. సో ఇప్పుడు మేము ఒకసారి ఈ సెషన్లో బ్రీఫ్గా చెప్పదలుచుకున్నటువంటి అంశాలు ఏంటంటే కమ్యూనిటీ సర్వేలెన్స్, తర్వాత సర్వే అండ్ సర్వేలెన్స్ అనేది రోజువారీగా జరగాల్సినటువంటి కార్యక్రమం. ప్రతిరోజు కూడా సర్వే అండ్ సర్వేలెన్స్ ఏఎన్ఎం, అంగన్వాడీ వర్కరు, ఆశా వర్కరు, వాలంటీర్స్ ముగ్గురిని మన ఏఎన్ఎం, మహిళా పోలీసు జాయింట్గా కాస్త దీన్ని చేసుకోవాలి. సో అందువల్ల ఇది రోజువారీగా జరగాలి. సో అందువల్ల ఆ సబ్జెక్టు మీద మనం ఈరోజు మొత్తం అదే మాట్లాడతాం, సర్వే సర్వేలెన్స్. దీనికి సంబంధించి మీకు గుర్తుందో లేదో, ఎప్పుడో 31/3/2020, 3/4/2020న 2 జీవోలు వచ్చినాయి. 224 జీవో, 229 జీవోలు అని. సో గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనిటీ సర్వేలెన్స్, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలని చెప్పి మనకు 224 జీవో చెప్తే, అర్బన్ ఏరియాస్లో ఈ కమ్యూనిటీ సర్వేలెన్స్, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఎలా ఉండాలనేది ఆ జీవోలు చాలా స్పష్టంగా ఒక ఎస్ఓపి లాగా ఇచ్చారు. అవి మర్చిపోయినట్టున్నారు జనాలంతా. మేము మీటింగ్లో సర్వేలెన్స్ అని మాట్లాడు, దాంట్లో ఉంది కమ్యూనిటీని మనం ఎప్పుడు సర్వేలెన్స్లో పెట్టాలని. సో దీంట్లో వాలంటీర్ అనేది వాలంటీర్ రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కమ్యూనిటీ సర్వేలెన్స్లో. సో అందువల్ల ఏఎన్ఎం తన పరిధిలో ఉన్నటువంటి వాలంటీర్స్ని రోజువారీగా వాళ్ళకి చెప్పి, వాళ్ళు 50 ఇంట్లో ఇన్ కేస్ ఆఫ్ అర్బన్ ఏరియా 100 ఇంట్లో ఉంటాయి కాబట్టి ఎవరికైనా సరే ఈ కరోనా సింప్టమ్స్ ఉన్నాయా, అట్లాగే ఎవరైతే సర్వేలో అప్పటికే కోమార్బిడ్ కింద మన దృష్టిలో ఉన్నారో వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇట్లాంటి విషయాలన్నీ కూడా ప్రతిరోజు మనం చెక్ చేయాల్సిందే. ఎందుకంటే ఎవరికి ఏ రోజు వస్తుందో తెలియదు కదా. కాబట్టి ఆ వాలంటీర్ పరిధిలో ఉన్నటువంటి ఆ కుటుంబాలన్నీ కూడా ఎప్పుడైనా సరే ఎవరో ఒకరు కరోనాకి గురి కావచ్చు, వాళ్ళకి సిమ్టమ్స్ వ్యక్తం అవ్వచ్చు. సో మనం అర్లీగా డిటెక్షన్ చేయడం అనేది ఇక్కడ ఫండమెంటల్. సో అందువల్ల సర్వేలెన్స్ అనేది మీ అందరికీ చెప్పొచ్చేది ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ సంథింగ్ వన్ టైం యాక్టివిటీ, ఇట్ ఈస్ ఏ రొటీన్ యాక్టివిటీ. మళ్ళీ కరోనాకు సంబంధించినటువంటి ఏవైతే ఆపరేషన్స్ నోటిఫై చేసిందో గవర్నమెంట్, మళ్ళీ డీనోటిఫై చేసినంత వరకు మనం కరోనా డ్యూటీలో అందరం కంపల్సరీగా ఇట్ ఈస్ రొటీన్ డ్యూటీ. మన డిపార్ట్మెంట్కి సంబంధించిన పని మనం చేసుకుంటూ, కరోనాకి సంబంధించి అది విలేజ్ లెవెల్ కావచ్చు, మండల్ లెవెల్ కావచ్చు, డివిజనల్ లెవెల్ కావచ్చు, డిస్ట్రిక్ట్ లెవెల్ కావచ్చు, ఏ ఆఫీసర్ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ కరోనా డ్యూటీ చేయాల్సిందే. వీ కెనాట్ ఎస్కేప్ as long as you are in the government service at any level. అది యాక్సెప్ట్ చేయాల్సుకోవాల్సిందే. అందువల్ల ఈ సర్వేలెన్స్ విషయంలో కంటిన్యూస్గా చేయడం. దెన్ వాట్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ సర్వే అండ్ సర్వేలెన్స్? చేస్తున్నాం, బాగానే ఉంది. చేసిన తర్వాత మరి రోజువారీగా దాని ఎఫెక్ట్ ఏమి, దాని నుంచి మనం ఏమి ఫలితాన్ని సాధించాలనుకుంటున్నాం? ఎవరికైనా సరే కరోనాతో సిమ్టమ్స్ ఉన్నాయా, వల్నరబిలిటీ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, అంటే కోమార్బిడ్ కండిషన్లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది,
కోమార్బిడ్ కండిషన్లో లేకపోయినా ఎవరికైనా కరోనా సిమ్టమ్స్ ఉన్నాయా? సో ఈ రకంగా మనం ఈ వాలంటీర్ లేదా ఆశా వర్కర్ లేదా అంగన్వాడీ వర్కర్ వీళ్ళు ముగ్గురు వాళ్ళ ఛాతీలో ఉన్న హౌస్ హోల్డ్స్లో వాళ్ళు గమనిస్తున్న తర్వాత అట్లా ఎవరికైనా సరే లక్షణాలు ఉంటే వాళ్ళు వెంటనే గుర్తించి మరి వెంటనే వాళ్ళను ఇమ్మీడియట్ స్టెప్ ఏమి అట్లా గుర్తింపు వస్తే వెంటనే మనం టెస్ట్ చేయలేం కదా. టెస్ట్ మెడికల్ ఆఫీసరే చేయగలుగుతాడు, లేదా ఒక మొబైల్ ల్యాబ్ ఫెసిలిటీ క్రియేట్ చేసాము వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. కాబట్టి టైం పడుతుంది. అందువల్ల ఇమ్మీడియట్గా నెక్స్ట్ స్టెప్ ఏమి ఏఎన్ఎం ఈ ఆశా వర్కర్స్కి, అంగన్వాడీ వర్కర్స్కి, వాలంటీర్స్కి ఏ రకమైనటువంటి ఒక అవగాహన కల్పించాలి వాలంటీర్స్ కంటే, అట్లాంటి కరోనా లక్షణాలు కానీ ఈవెన్ నన్ను అడిగితే 60 సంవత్సరాలు పైబడినటువంటి కోమార్బిడ్ వాళ్ళకి కానీ ఎవరికైనా లక్షణాలు వ్యక్తమైన వాళ్ళకి కానీ లేదా కాంటాక్ట్స్ అయినా సరే వీళ్ళందరికీ కూడా హోమ్ క్వారంటైన్ నోటీస్ ఇచ్చేయాలి. అంటే హోమ్ క్వారంటైన్ లో పెట్టడం అనేది మండిటరీ. So it is correct, sir. There is no doubt that starting నుంచి కూడా in COVID response and COVID management, Prakasham district under your leadership ఒక మోడల్ కేసుగా ఇప్పటి వరకు it has been so. As you correctly said, లాక్డౌన్ టైంలో ఒకసారి కేసెస్ స్టార్ట్ అయిన తర్వాత జీరో వచ్చే సందర్భం ప్రకాశం తప్ప ఇంకా ఏ డిస్ట్రిక్ట్లో కూడా లేదు సార్. ఓన్లీ అండ్ ఓన్లీ ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్ డ్యూరింగ్ ద లాక్డౌన్ did we manage to get cases from some number to zero. Nowhere did they manage it, sir. It's definitely one of the outstanding achievements we had. Of course, after that, sir, memo as per the wish of the government and also as per the reality of the COVID situation, worldwide trend varku memo kuda we also focused on unlock, basically on allowing all activities to happen, at the same time managing to live with COVID. So aa sandarbhamlo, in fact sir, let me share this, sir. Memo police lo kuda we have a very active COVID cell. So memo analysis prati roju chestha unnamu. Ee oka 1 week nunchi konta cases tagginayi, kani before that around for about 1 month Prakasham was regularly getting the highest number of active cases. Kani daniki I am pointing that out as a positive, sir. Endukante sir, we are the last district in Andhra Pradesh to peak. The last district. Every other districts have already peak ayi downward from the memo ippadi hold chesam, sir. We held it for the longest time and only now we have peaked. So Kurnool peaked 3 months prior, sir. Guntur, Kurnool, East Godavari, అన్ని కూడా 3 months back rate of infection peak అయినాయి సార్. మేము ఇప్పుడే just after in the month of September we peaked and we have done a very detailed analysis on this on our COVID cell, sir. So Prakasham district was the last one in the state to peak, sir. So again I do submit, sir, that it is actually because of the fact that we did such great enforcement in the beginning, sir, and very good management of COVID in the beginning. That's why we were the last district to peak in that count. Ippudu enforcement point of view tho lekapothe even case management point of view tho kuda anni kuda it has to happen in a decentralized manner. Ippatike memu almost all there are okavela memu స్టార్టింగ్ లో ఏదైతే కంటైన్మెంట్ కాన్సెప్ట్ మేము స్టార్టింగ్ లో మాకు ఉండేది, ఆ కాన్సెప్ట్ పరంగా చూస్తే మాకు 1000 పైన కంటైన్మెంట్స్ ఉన్నాయి. సో ఆబ్వియస్లీ ఇట్ మీన్స్ దట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు మానిటర్ ఇట్ ఈవెన్ అట్ మండల్ లెవెల్. ఫర్ ఎగ్జాంపుల్ ఖచ్చితంగా నిజంగా లాస్ట్ మ్యాన్ వరకే మానిటరింగ్ జరగాలి. ఇప్పుడు ఇంతకు ముందు అంటే ఇప్పుడు కూడా ఇతర రాష్ట్రాల్లో లాస్ట్ మైల్ క్షేత్రస్థాయి అర్థం మండలే, కానీ అదృష్టంగా మన ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వ తీసుకున్న కొన్ని నిర్ణయం వరకు మా స్టేట్లో లాస్ట్ మ్యాన్ మీన్స్ పంచాయత్ స్థాయి. రియలీ మాకు నిజంగా పంచాయత్ స్థాయిలో ఒక ఎఫెక్టివ్ యంత్రాంగం ఉంటుంది. అందులో all functionaries are there, including one enforcement officer in the form of Mahila Police, of course. And if and only if you really involve the last administration person also, and at the same time public also. Public support lekunda idi kudadu. A person ki convince cheyalsi untundi that you don't come out of the house. Meeku infection undi meeru raakudu. ఆ నేబర్స్కి కూడా మోటివేట్ చేయాల్సి ఉంటుంది. ఆ అబ్బాయికి కోవిడ్ వచ్చింది, మీరు చూడాలి, ఏదైనా వారు ఆదేశాన్ని ఉత్తర్వులని ఉల్లంఘించి ఏదైనా చేస్తే మీరు మాకు చెప్పాలి. ఇవి అంతా కొంచెం మీరు సోషల్ సపోర్ట్, సోషల్ డైనమిక్స్ అక్కడ పెట్టుకోవాలి, ఒక సోషల్ అరేంజ్మెంట్ పెట్టుకోవాలి. దాన్ని సప్లిమెంటరీగా, దాన్ని తోడుగా మేము మాకు ఉన్న అధికారాలని వాడుకుంటూ మేము చేస్తాము. సో దానికి ఎంత ఫైనల్గా వచ్చేసరికి మళ్ళీ అదే పాయింట్లో వచ్చేస్తాం దట్ యూ నీడ్ టు హ్యావ్ సమ్ ర్యాపో. గవర్నమెంట్ ఆఫీసర్స్కి లోకల్ పర్సన్స్తో ర్యాపో ఉండాలి. అది ఎట్లా పడుతుంది, ఎట్లా సాధ్యపడుతుంది ఇఫ్ యూ గో టు ద ఫీల్డ్ అండ్ స్పీక్ టు ద పీపుల్. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువుమాదరం గ్రామంలో వరద నీటి కారణంగా ఇళ్లలోకి చేరిన నీరు. దీని కారణంగా రోడ్డుకి ఇరువైపులా సైడ్ కాలువలు లేకపోవడం వలన గ్రామంలో 6,000కు పైగా గల జనాభా మండలంలోనే అతిపెద్ద గ్రామంగా అయినా అభివృద్ధి లేదు. దీనిని అధికారుల దృష్టికి తీసుకెళ్లగలరు అని, దీనికి తక్షణ పరిష్కారం చూపగలరు అని ఎస్సీ కాలనీ నివాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పథకం ప్రకారం హత్యలకు పాల్పడి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన జిల్లా ఎస్పీ రవీంద్రబాబు. రాష్ట్రంలో సంచలనంగా మారిన మిస్సన్నపేట ట్రిపుల్ మర్డర్ కేసులో 24 గంటల్లోనే ఛేదించిన పోలీసులు. ఈ కేసు దర్యాప్తు కోసం 8 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని రవీంద్రబాబు తెలిపారు. అక్టోబర్ 4వ తేదీన ఆగిరిపల్లి మండలానికి చెందిన పెల్లూరి రామస్వామి, తిరుపతమ్మ మీనాక్షిని దారుణంగా చంపి నిందితులు రోడ్డు ప్రమాదంగా చిత్రీకరణ చేశారు అని ఎస్పీ తెలిపారు. చేస్తున్నాను
ఓకే, నిన్న మార్నింగ్ మన విస్తన్నపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎన్ఎస్పి కెనాల్ సంబంధించిన బ్రిడ్జ్ దగ్గర ఒక యాక్సిడెంట్ కేసు మాకు రిపోర్ట్ వచ్చింది. అందులో 3 వ్యక్తులు చనిపోయినట్లు మనకు సమాచారం రావడంతో విస్తన్నపేట పోలీసు వాళ్ళు సీనాఫ్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఈ అనుమానాస్పద పరిస్థితిలో ఒక ఆటో యాక్సిడెంట్ గురైనట్లు, ఒక 3 వ్యక్తులు, ఒక మగ వ్యక్తి, ఒక మధ్య వయసులో ఒక ఆడామ, ఒక చిన్న అమ్మాయి చనిపోయినట్లు గుర్తించడం జరిగింది. సో ఆ సీనాఫ్ ఆఫీస్ మనం వెరిఫై చేసినప్పుడు, అలాగనే ఆ మృతుల బాడీ పైన ఇంజరీస్ అవన్నీ వెరిఫై చేసినప్పుడు కొద్దిగా అనుమానాస్పదంగా అనిపించి మనం 174 కేసు రిజిస్టర్ చేసి వెంటనే అక్కడ మనకు ఆ ఏరియాకు నందిగామ డిఎస్పీ, అలాగనే నూజివీడు డిఎస్పీ, తర్వాత లోకల్ మన తిరుగురు ఇన్స్పెక్టరు, ఎస్ఐ అనే టీమ్స్ అందరూ కూడా ఆ ఏరియా వెళ్ళి మనం విచారించడం జరిగింది. సో ఆ చుట్టుపక్కల మళ్ళీ మనం వెరిఫై చేసినప్పుడు ఆ సీన్ ఆఫ్ అఫెన్స్కి ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఏరియాలో ఒక మామిడి తోపులో ఇప్పుడు అనుమానాస్పదంగా అక్కడ ఒక బ్లడ్ స్ట్రెయిన్స్, తర్వాత కొంతమంది అక్కడ వ్యక్తులు ఇక్కడ స్టే చేసినట్టు అవన్నీ కూడా కనిపించడంతో ఇవన్నీ కూడా చాలా అనుమానాస్పదం ఉందని చెప్పేసి వెంటనే మనం ఇన్వెస్టిగేషన్ కొరకు డిఎస్పీ పర్సనల్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దానికి టోటల్గా ఆయన ఆధ్వర్యంలో ఉన్న 5-6 ఎస్ఐస్ ఇన్స్పెక్టర్స్ టీమ్స్తో ఫామ్ చేసి వీళ్ళ బ్యాక్గ్రౌండ్ అవన్నీ వెరిఫై చేసినప్పుడు ఈ మృతుడు ఇతని పేరు వచ్చేసి వల్లూరి చిన్నస్వామి అని, తర్వాత అతని చనిపోయిన అమ్మాయి వాళ్ళ వైఫ్ తిరుపతమ్మ, తర్వాత వాళ్ళ డాటర్ ఎవరైతే ఉందో అమ్మాయి ఒక మైనర్ గర్ల్, వీళ్ళు ముగ్గురుగా మా ఫస్ట్ ఐడెంటిఫై చేసాము. చేసిన తర్వాత వీళ్ళ బ్యాక్గ్రౌండ్ మనం వెరిఫై చేసినప్పుడు వీళ్ళు ఏదైతే వీళ్ళు ఉన్నారో లాస్ట్ 1.5 మంత్ నుంచి ఈ దాసరి వెంకన్న అనే చింతలపూడి అతని దగ్గర అతను ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నారు. ఈ దాసరి వెంకన్న ఈ పల్లెపల్లెలో తిరుగుతూ ఈ ప్లాస్టిక్ సామాన్లు, తర్వాత పింగారి సామాన్లు అమ్మకం చేస్తుండేవాడు. సో ఇతన్ని అతని దగ్గర ఎంగేజ్ చేసుకొని నెలకు 12,000 రూపాయలు జీతం ఇచ్చేలాగా ఎంగేజ్ చేసుకున్నాడు. సో దానిలో బాగానే లాస్ట్ 1 మంత్ మన నూజివీడు ప్రాంతంలోని రామాయంపేటలో ఒక ఇల్లు తీసుకొని వీళ్ళిద్దరు కూడా అదే ఇంట్లో ఉండేవాళ్ళు అనే విషయం మనకు తెలిసింది. ఇది సబ్సిక్వెంట్గా మనం ఆ ఏరియాలో ఉన్న ఎవిడెన్సెస్ అవన్నీ చూసినప్పుడు ఒక ఆటో సంబంధించిన బ్లింకర్ కూడా అక్కడ పడిపోయినప్పుడు ఒక ఆటో కూడా ఇంకొక ఆటో దీంట్లో ఇన్వాల్వ్ అయిందని మనకు డౌట్ మనకు రావడంతో యాంగిల్ ఒకటి, తర్వాత వీళ్ళ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వీళ్ళకి ఎవరు ఎన్నిస్తున్నారో అవన్నీ మనం ఈ టీమ్స్ అని వెరిఫై చేసినప్పుడు దీంట్లో ఇన్వాల్వ్ అయిన ఓనర్ అయితే ఎవరుతున్నారో వెంకన్నకు, తర్వాత ఈ మృతుడు చిన్నస్వామి వాళ్ళకు ఒక విషయంలో మనకు చిన్న డిస్ప్యూట్ ఈ మధ్యకాలంలో స్టార్ట్ అయ్యేది తెలిసింది. ఏదంటే ఈ మృతుడు ఈ చిన్నస్వామి దీంట్లో ఎవరైతే అనుమానితుడైతే ఉన్నాడో వెంకన్న అనే వాళ్ళ వైఫ్తో కొంత ఈ మధ్యకాలంలో ఎప్పుడైతే వాళ్ళ ఇంట్లో అందరూ కలిసి ఉన్నప్పుడు ఇల్లీగల్ ఇంటిమసీ డెవలప్ చేసుకున్నాడు. సబ్సిక్వెంట్గా ఆ ఇంటిమసీ ఇతని దృష్టికి కూడా రావడం, సో అప్పుడు దాని మధ్య కొంత ఘర్షణ జరిగి అప్పుడు అతను వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ డిస్ప్యూట్ వీళ్ళలో ఉందని మనం తెలిసిన తర్వాత యాంగిల్లో విచారించి అన్ని కోణాల్లో మనం విచారించినప్పుడు స్ట్రాంగ్గా ఇతన్ని వెంకన్నను అనుమానించాల్సి వచ్చింది. సో అతని కాల్ డీటెయిల్స్తోనూ తర్వాత అతని మూమెంట్ మనం వాచ్ చేసినప్పుడు ఈ సంఘటన జరిగేదానికి ముందు రోజు వీళ్ళందరూ కలిసి ఒక చోట మనం సారా కొనుక్కొని సారా తాగినట్లు కూడా మనకు తెలిసింది. సో ఆ నేపథ్యంలో మళ్ళీ విచారిస్తే ఇతని యొక్క రోల్ కంపెనీ మనకు తెలిసిపోయింది. ఇతను ఖచ్చితంగా వెంకన్న ఇన్వాల్వ్ అయినాడు అని చెప్పేసి దాంట్లో భాగంగా మనం ఈరోజు వెంకన్నను మనం పికప్ చేయడం జరిగింది. వెంకన్నతో దాంతో కూడా అతని వైఫ్, వాళ్ళ మైనర్ బాబు ఒక అబ్బాయిని వాళ్ళని కూడా మనం విచారించినప్పుడు మన విచారణలో వాళ్ళు ఈ యొక్క అఫెన్స్ను కమిట్ చేసినట్లు ఒప్పుకున్నారు. దానికి కారణం ఏంటంటే వెంకన్న సంబంధించిన వాళ్ళ వైఫ్తో ఇతను పెట్టుకున్న అక్రమ సంబంధాన్ని దృష్టిలో పెట్టుకొని ఇతనికి ఒక బుద్ధి చెప్పించాలనే ఉద్దేశంతో ఇతన్ని ఎక్కడైనా మనం చెప్పేద్దామనే ఆలోచనలో ముందుంటున్నాడు. ఆ నేపథ్యంలో ఆ ప్లాన్లో భాగంగా ఇతని యొక్క ఇన్సిడెంట్ జరగడానికి ముందు రోజు ఇతను నమ్మించేసి తీసుకెళ్ళి అందరూ కలిసి ఒక చోట డిన్నర్ చేసుకునేలాగా భోజనాలు చేసుకొని ఇతన్ని బాగా ఎక్కువ తాపించేసి ఆ మత్తులో ఉన్నప్పుడు ఇతన్ని తనపైన అటాక్ చేసి చెప్పడం జరిగింది. సో వీళ్ళందరినీ చంపేసి వల్ల వీళ్ళందరినీ ఏం చేస్తారంటే మనం వెంటనే వీళ్ళ కూతురు తర్వాత వైఫ్ కూడా ఆ సంఘటనలో లైవ్ విట్నెస్గా ఉన్నారు కదా,
సో వాళ్ళిద్దరు కూడా సంఘటన చూసిన తర్వాత వీళ్ళిద్దరు కూడా మన గురించి తెలుస్తారని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా వీళ్ళు ముగ్గురు కలిసేసి చంపేయడం జరిగింది. వాళ్ళ వైఫ్నేమో తలపైన వెనక నుంచి ఒక ఆయుధంతో రాడ్తో కానీ కర్రతో కానీ కొట్టేశారు. కొట్టినప్పుడు ఆవిడ చనిపోవడం జరిగింది. వాళ్ళ అమ్మాయి పారిపోవడానికి ప్రయత్నం చేస్తే మెడకు చున్ని వేసి బీట్ చేసి ఆమెను కూడా చంపేశారు. సో దీనంతా కూడా చంపేసిన తర్వాత ఒక యాక్సిడెంట్ లాగా క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో అందరూ కలిసి ఒక 2 ఆటోస్లో బయలుదేరడం జరిగింది సీన్ ఆఫ్ అఫెన్స్ దగ్గరికి. అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ దగ్గర ఒక ఆటో యాక్సిడెంట్ లాగా క్రియేట్ చేస్తాని కోసం ఎన్ఎస్పీ కెనాల్ దగ్గర ఈ ఆటోను యాక్సిడెంట్ చేసినట్టు చేసి బాడీస్ను పక్కన పడేయడం జరిగింది. సో ఆ నేపథ్యంలో ఆటో ముందు వాళ్ళ ఆటో లోపలికి మనం నెట్టేయాలని ప్రయత్నం చేశారు. వీళ్ళ వల్ల కాకపోతే ఈ బుద్ధు ఎవరైతే అతడు ఉన్నాడు కదా అక్యూజ్ తన ఆటోతో నెట్టాలని ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం చేసినప్పుడు ఆటోకి సంబంధించిన ఇక్కడ లైట్ కూడా పగిలిపోయి అక్కడ పడిపోయింది. సో అవన్నీ కూడా మనకు ఆధారాల బేస్ మీద కన్ఫెషన్ బేస్ మీద మనం ఆటోను కూడా సీజ్ చేయడం జరిగింది. సో వీళ్ళందరూ కన్ఫెషన్ బేసిస్ మీద వీళ్ళకి ఇన్వాల్వ్మెంట్ మనకు ఈరోజు ప్రూవ్ అయింది. సబ్సిక్వెంట్గా వీళ్ళ ముగ్గురిని ఈరోజు అరెస్ట్ చూపిస్తున్నాం. అబ్బాయి ఎవరైతే మైనర్ బాయ్ కాబట్టి మనం జూనియర్ జస్టిస్ యాక్ట్ ప్రకారం వాళ్ళ కోర్టులో మనం ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వీళ్ళిద్దరిని మనం ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతుంది. సబ్సిక్వెంట్గా ఈ బాడీస్ అన్నిటి కూడా పోస్ట్ మార్టం పంపించాము. పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్లో కూడా మనం ఫర్దర్ ఏమైనా ప్రూఫ్ వస్తే అడిషనల్గా దాని ప్రకారం మనం ఇన్వెస్టిగేషన్ చేయాలి. రేణిగుంట మండలం కొట్రమంగళం గ్రామంలోని టీడీపీ కార్యకర్త దేవేందర్ రెడ్డి ఇంటి ఆవరణలో పార్కింగ్ చేస్తున్న బెంజ్ కారు సఫారీ వాహనంపై అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి అద్దాలను ధ్వంసం చేశారు. ఉదయం దేవేందర్ రెడ్డి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. డాగ్ స్క్వాడ్ సహాయంతో నిందితులు పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. విషయం తెలుసుకున్న తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులు నరసింహ యాదవ్, రేణిగుంట మండల టీడీపీ నాయకులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించి జరిగిన సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడు నైట్ పగలు కూడా హలో అన్న ఓకే 9652 ఎంత జరిగింది నైట్ వచ్చి వాంటెడ్గా పగలు కొట్టేస్తారన్నా నైట్ బెంజ్ కార్ కాబట్టి ఏమైనా ఫీచర్స్ అంటే డ్యామేజ్ చేసినప్పుడు ఏమైనా క్యాప్చర్ చేసేది ఇట్లాంటివి అంటే ఆన్లో ఉంటే అన్ని క్యాప్చర్ చేస్తారా? ఎవరు కంపెనీ వాడు మాత్రం ఏమి ఇస్తాను నా కార్ తయారు చేసేటప్పుడు ఎవరైనా కానీ ఇంట్లో బంధు ఉంటుంది. డాగ్ స్క్వాడ్ కూడా వాళ్ళ ఇంటికి పోయింది. పిలిచినారు, రమ్మన్నారు. మా అధ్యక్షుడు వచ్చినాక అందరం వస్తామని చెప్పిన. ఇంతకుముందు కూడా ఒకసారి ముందు కావాలని గొడవ చేసి కేసు పెట్టిన. 20 రోజుల నుంచి లోపల ఉంటుంది. వాడు ఎవడో బీఫ్ సతీష్ అంట బెంజ్ చూడు ఇంత పెద్ద విలువైన కార్లు ఎవరైనా కొట్టాలి. ఏదైనా ఉంటే ధైర్యంగా ఎదురుకొచ్చి దిగొట్టాలి. కానీ ఏ రోజు ఎవరు పోయి లేదు. ఖమ్మం నగరంలోని మామిళ్ళగూడెం సారథినగర్ రైల్వే అండర్ బ్రిడ్జి దగ్గర చిన్న వర్షానికి పెద్ద చెరువులా మారిన సారథినగర్ వైపు ప్రజలు సమాచారం అందించడంతో కార్పొరేటర్ దీపక్ చౌదరి అక్కడికి వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ స్థానిక ప్రజలు తీవ్ర ఆవేదన చెందారు. రైల్వే అండర్ బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్డు త్వరగా పూర్తి చేసి మాకు అందుబాటులోకి తీసుకుని రావాల్సిందిగా కోరారు. పెద్దనల ద్వారా వచ్చే మురుగునీరు చిన్న వర్షం వచ్చిందంటే వరదలా వచ్చి రైల్వే అండర్ బ్రిడ్జ్ ద్వారా సారథినగర్ వైపు ఇళ్లలోకి మురుగునీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. త్వరతగిన ప్రజలకు ఆర్యూబీ అందుబాటులో తేని పక్షంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు స్థానిక ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. బ్రిడ్జిని వాడకంలోకి తీసుకురావాలని గత కొంతకాలంగా ప్రజలు అడుగుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని దీపక్ అన్నారు. నిలిచిన నీటితో స్థానిక ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్లక్ష్యం వహిస్తున్న పాలకులు, అధికారుల తీరుపై దీపక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సారథినగర్ మామిళ్ళగూడెం రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. ఇది ఈ ప్రాంత వాసులు అంటే 2 టౌన్ కానీ 3 టౌన్ కానీ ఒక వారధిగా నిలిచే ఈ రైల్వే అండర్ బ్రిడ్జ్ స్థానికంగా నివసించే ప్రజలు కానివ్వండి, ఈ చుట్టుపక్కల నివసించే ప్రజల చిరకాల
వాంఛ ఏంటంటే ఇక్కడ ఈ రైల్వే అండర్ బ్రిడ్జ్ అయితే గాంధీ చౌక్లో వ్యాపారాలు ఉద్యోగాలు చేసేటోళ్ళు కానీ ఇక్కడ స్థిర నివాసం మామిడిగూడెం కానీ డిపో కానీ ఆ రాపర్తి నగర్కి వెళ్ళి ఇల్లు కట్టుకొని ఉన్నారు, వాళ్ళకి వెళ్ళటానికి దగ్గర అవుద్ది. అలాగే స్కూల్స్ ఆఫీసులు అన్నీ 2 టౌన్ 1 టౌన్కి వెళ్ళి ఉన్నాయి కాబట్టి వాళ్ళు దీని ద్వారా వెళ్ళటానికి గృహిణులకి కానీ చిన్నపిల్లలకు కానీ రైల్వే అండర్ బ్రిడ్జ్ బాగుంటుందని ఎప్పటి నుంచో వాళ్ళు కోరిక మేరకు ఇక్కడ శాంక్షన్ అయింది. కానీ ఇప్పటికి 2014 సుమారు 2014 అట్లా ప్రారంభమైనప్పటికీ ఇంతవరకు దీనికి 2 కోట్లు వెచ్చించి రైల్వే అండర్ బ్రిడ్జ్ పూర్తయితే అయింది, కానీ దానికి చిన్న అప్రోచ్ రోడ్డు దగ్గర దీన్ని పట్టించుకోకుండా సారథి నగర్లో ఈ చిన్నపాటి వర్షానికి పెద్ద చెరువులాగా నిండిపోయి ఆ ఇళ్లలో బురద నీళ్ళు అన్నీ వస్తుంటే వాళ్ళు ఇదేమన్నా ఒకళ్ళకి సంబంధించింది కాదు కదా. ఇక్కడ కేవలం నేను ప్రతి ఆఫీస్ చుట్టూ తిరిగిన ఆఖరికి హైదరాబాద్లో ఎండోమెంట్ కమిషనర్ గారి దగ్గరకు కూడా ఫైల్ కోసం పోతే ఆయన అంటాడు, మీ అధికారులు ఏం చేస్తారు, మీరు రావటం ఏంటి సార్ అని అన్నాడు. అట్లాంటిది నేను అక్కడి నుంచి కూడా ఫైల్ తీసుకొచ్చి కలెక్టరేట్లో ఎంఆర్ఓ ఆఫీస్లో ఫాలోఅప్ చేసి ఆర్డీఓ గారి దగ్గరికి వచ్చింది. ఆర్డీఓ గారు ఎందుకు లేట్ చేస్తాను అనేది అర్థం కావట్లేదు. లేకపోతే దీని మీద ఏమైనా ప్రెషర్ పెట్టి కావాలని రైల్వే అండర్ బ్రిడ్జ్ ఆపుతానని నేను అనుకుంటాను. ఎందుకంటే మేము ఇక్కడ కార్పొరేటర్గా ఉన్నాం కాబట్టి ఆపుతానని అనుకుంటున్నాం. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ గారు మంత్రి గారు వారు చొరవ తీసుకోవాలి. రాత్రిపూట పాములు కానీ బురద నీళ్లు కానీ అన్ని ఇళ్లలోకి వస్తాయి అని చెప్తున్నారు. కనీసం ఇప్పటికన్నా కళ్ళు తెరిచి వాళ్ళ పనులు అయ్యే విధంగా మరి చొరవ తీసుకొని కలెక్టర్ దాన్ని